హలో ఫ్రెండ్స్. లాస్ట్ టైము గురువారం వాటర్ హీటర్ ఆర్డర్ పెట్టాను. ఇలా అంత 10 డేస్ బ్యాకు లాస్ట్ టైం ఒక వాటర్ హీటర్ వచ్చింది. అది సరిగ్గా వర్క్ అవ్వలేదనేసి మళ్ళీ రీప్లేస్ పెట్టాను. యాక్చువల్గా రిటర్న్ పెట్టాను, కానీ నాకు రిటర్న్ ఆప్షన్ లేదు, రీప్లేస్ ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను ఇది టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ స్నానం చేద్దామనేసి ఇగో బకెట్తో నీళ్ళు పెట్టాను. హీటర్ పెడదామని, వాటర్ హీటర్ పెడదామని. కంపెనీ ఏంటంటే రెడ్ షెల్ 307 రూపాయలు. నా డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి 330 రూపాయలు పడింది. సో ఇక్కడ ఏదో వారంటీ కార్డు అనేసి ఏదో ఇచ్చాడు, ఏదో ఫార్మాలిటీకి 12 months 4 months ఏదో ఇచ్చాడు. సరే, ఎనీవే చూద్దాం ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. తీసాను, కానీ వాటర్ హీటర్ రాడ్ వాడకూడదు అంటారు జనరల్గా. కానీ ఈ మార్కెట్లో ఇలా పుట్టుకొస్తున్నాయంటే జనాలు వాడటం బట్టే పుట్టుకొస్తున్నాయి. ఇది రెడ్ షెల్ కంపెనీ, రెడ్ షెల్. ముందోటి రీప్లేస్ చేశాను, ముందోటి వాడితే ఇక్కడ ఈ రెండు రెడ్ కలర్లోకి వచ్చేసినాయి రాడ్లు. నాకు ఎందుకో భయం వేసి రిటర్న్ పెట్టాను, కానీ రిటర్న్ ఆప్షన్ లేదు, రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది. సో నాకు నిన్నే ఇంకోటి రీప్లేస్మెంట్ అయ్యింది. ఏదో చూడాలి, కనీసం ఒక 6 months 1 year వచ్చినా వర్తబుల్లే. కానీ ఈ వాటర్ హీటర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే వాటర్ హీటర్ ద్వారా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక అతను వాటర్ హీటర్ పెట్టి ఫోన్లో ఉన్నాడు. వాటర్ హీట్ అయిందేమో అనేసి ఫోన్ మాట్లాడుకుంటూ బకెట్లో చేపెట్టాడు, స్విచ్ కట్టకుండానే. పాపం ప్రాబ్లం అయింది. సో ఏంటి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంట్లో పిల్లలు ఉంటే అసలు వాడకుండా ఉండడమే బెటర్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉంటే సెపరేట్ గదిలో పెట్టి వాటర్ హీటర్ పెట్టి గదికి తాళం వేసుకుని మళ్ళీ హీట్ అయిందో లేదా తర్వాత వెళ్ళి చూసుకుని అలాగా అంత జాగ్రత్త తీసుకోవాలి. కానీ అన్ని వేళలా అంత జాగ్రత్తగా ఉంటామని మనం చెప్పలేము. సో వాడకుండా ఉండడమే బెటర్ ఇలాంటి వాటర్ హీటర్లో. మరి ఆల్టర్నేట్ అంటే ఏంటంటే ప్రాణం చాలా ముఖ్యమైనది కదా. సో ఫస్ట్ అయితే ఇది టెస్ట్ చేద్దాం, ఎలా హీట్ అవుతుందో ఏంటో. సో ఫస్ట్ అయితే రాడ్, యాక్చువల్గా కర్ర పెట్టాలి, కర్ర లేదు, అందువల్ల రాడ్ పెట్టాను. ఐరన్ రాడ్, ఇనప వస. కానీ ఇది పెట్టకూడదు అలాగా, చాలా డేంజరు. ఎందుకంటే ఒకవేళ ప్లగ్కి కరెంట్ షాక్ వస్తే ఈ రాడ్కి కూడా కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల అసలు ఇలాంటివి పెట్టకూడదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రూమ్లో నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. అదే రూమ్లో నలుగురు తిరుగుతున్నప్పుడు అదమరిచి ఎవరన్నా ముట్టుకున్నా, టచ్ అయినా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇక్కడ దీనికి కర్ర యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం. సో ఇది రాడ్, వైర్ చెక్ చేశాను, ఎక్కడన్నా ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయేమో అనేసి. అంత పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు పెడదాం. వెనకతల చిన్న నాక్ ఇచ్చాడు,
ఇది ఓస్తో తగిలించుకోవడానికి. సో ఇది దీంట్లో పెడదాం. ప్లగ్ అయితే పెట్టాను, ఇలా సెటప్ చేశాను. ఎప్పుడు కూడా ఇది అస్సలు వాటర్లో తడవకూడదు. ఇది తడిస్తే ఎంత ప్రమాదకరం అంటే స్పార్క్స్ వచ్చి ఫీజు కూడా పోయే ప్రమాదాలు ఉన్నాయి. సో ఇంకోటి, ఇక్కడ స్విచ్ ఒకటి ఉంది, స్విచ్ కట్టేసాం కదా అనేసి దీన్ని అసలు ముట్టుకోకూడదు. ఒక్కసారి స్విచ్ పోవచ్చు. పోయిన సందర్భంలో మనం దీన్ని పట్టుకుంటే డైరెక్ట్గా కరెంట్ పాస్ అవ్వచ్చు. సో అసలు స్విచ్ ప్లగ్లో పెట్టిన తర్వాత దీన్ని అసలు ముట్టుకోకుండా ఉంటేనే బెటర్. సో ఇలా సెటప్ అయ్యింది, చూద్దాం. ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నాను. అప్పుడే వాటర్ కదలడం స్టార్ట్ అయింది. టూ 2000 వాట్స్ పవర్ ఇది. సో 2000 వాట్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీ వాటర్ హీట్ అవుతుంది. అలాగనేసి కంపెనీయే కొనుక్కోండి. ఇది బ్రాండెడ్ కాదు, బ్రాండెడే కొనుక్కోండి. ఇది ఏంటో నా బడ్జెట్లో నేను కొనుక్కున్నాను. సో బ్రాండెడ్ డబ్బులు చూసుకుని ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మెయిన్గా ఎక్కడన్నా సరే, ఎందులోన్నా సరే డబ్బులు ఆలోచించవచ్చు. కానీ ఎలక్ట్రానిక్స్ వస్తువులో కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి మనం కొనుక్కుంటే మన్నిక అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వాటర్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది నీళ్ళు హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంత టైం పడుతుందో, ఎంత టైంలో హీట్ అవుతుందో చూడాలి. లాస్ట్ టైం ఇదే ట్రై చేసినప్పుడు ఒక 10 నిమిషాల్లో చాలా బాగా హీట్ అయినాయి వాటర్. సో ఇది ఫ్రెండ్స్. సో వాటర్ హీటర్ మ్యాక్సిమం వాడకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. కానీ నాకంటే వేరే ఆప్షన్ లేదు కనుక వాడుతున్నాను. ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను, గ్యాస్ స్టవ్లు అవి ఏమి ఉండవు నీళ్ళు అవి పెట్టుకోవడానికి. సో అందులోకి తెలంగాణ చాలా చలిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.